మామూలుగా అయితే రావిపూడి ఓన్‌గా స్టోరీస్ రాసుకొని సినిమాలు తీస్తుంటాడు. అలాంటి దర్శకుడు తాను తీయబోయే కొత్త చిత్రం కోసం ఒక మలయాళ మూవీని రీమేక్ చేస్తున్నాడని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే రావిపూడి సినిమా 100% స్ట్రెయిట్ సినిమా అంటోంది మహానటి. కెరీర్ మొత్తంలో 9 చిత్రాలు చేశాడు అనిల్ రావిపూడి. ఎప్పుడూ కూడా రీమేక్ జోలికి వెళ్లలేదు. ఇప్పుడు వెంకటేష్ కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో 10వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ క్రేజీ మల్టీస్టారర్ షూటింగ్ స్టార్ట్ అయింది. అయితే ఎన్నడూ లేని విధంగా వెంకీ కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ ఒక మలయాళ చిత్రానికి రీమేక్ అని ప్రచారం సాగుతోంది. ఎప్పుడైతే వెంకటేష్ కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ అనౌన్స్మెంట్ వచ్చిందో అప్పటి నుంచి ఇదే రూమర్ సోషల్ మీడియాలో షికార్లు చేస్తోంది. దీంతో 2 ఏళ్ల క్రితం మాలీవుడ్ లో రిలీజ్ అయిన సూపర్ హిట్ మూవీ గురువాయూర్ అంబలనాదయిల్ ట్రెండింగ్ లోకి వచ్చింది. పృథ్వీరాజ్ సుకుమార్, బేసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కామెడీ మూవీ మాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఇదే చిత్రాన్ని అనిల్ రావిపూడి రీమేక్ చేస్తున్నాడనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలిపింది మహానటి. కొత్త చిత్రంలో వెంకీకి జోడీగా కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ కు జోడీగా కృతి శెట్టి నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇన్స్టా చిట్చాట్ తో కొత్త చిత్రం రీమేక్ కాదంటూ క్లారిటీ ఇచ్చింది కీర్తి. దీంతో వెంకీ అనిల్ రావిపూడి సినిమాపై వచ్చిన రూమర్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే తెలుగు రాష్ట్రాలకే పరిమితం. భారీ హిట్ అయిన ఆ విజయాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బాక్సాఫీస్ కలెక్షన్లతోనే కొలిచేవారు. కానీ గత దశాబ్ద కాలంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఒక సినిమా విజయం అంటే కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు, హిందీ బెల్ట్, తమిళనాడు, కేరళ, కర్ణాటకతో పాటు విదేశీ మార్కెట్లోనూ ఎంత ప్రభావం చూపించిందనే అంశం కూడా అంతే ముఖ్యమైంది. ఈ మార్పుతో హీరోలతో పాటు దర్శకులపై కూడా భారీ బాధ్యత పడింది. పాన్ ఇండియాకు అప్గ్రేడ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఎన్టీఆర్ చిత్రంతో త్రివిక్రమ్ కూడా పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగు పెట్టాడు. గతంలో హీరోల మార్కెట్ సినిమాను ముందుకు నడిపేది, కానీ ఇప్పుడు దర్శకుడి బ్రాండ్ కూడా అంతే కీలకంగా మారింది. రాజమౌళి సినిమా, సుకుమార్ సినిమా, సందీప్ రెడ్డి వంగా సినిమా, నాగ్ అశ్విన్ సినిమా అనే పేర్లకే ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఏర్పడుతోంది. అందుకే తెలుగు దర్శకుల్లో పాన్ ఇండియా కాంపిటీషన్ మొదలైంది. కాస్త ఆలస్యంగా పాన్ ఇండియా లీగ్లోకి అడుగుపెట్టాడు త్రివిక్రమ్. అయితే లేట్గా ఎంట్రీ ఇచ్చినా లేటెస్ట్గా ఉండాలి అనుకొని ఎన్టీఆర్తో మైథాలజీ ప్లాన్ చేశాడు. కెరియర్లో మొదటిసారి పాన్ ఇండియా సినిమా తీస్తూ పూర్తిస్థాయి పౌరాణిక నేపథ్యం ఎంపిక చేసుకోవడం ఒక సాహసమనే చెప్పాలి. ఇప్పటి వరకు త్రివిక్రమ్ అంటే కుటుంబ కథా చిత్రాలు, తెలుగు నేటివిటీకి తగ్గట్లు పాత్రలు, పంచ్ డైలాగ్స్, ప్రాసలు. కానీ ఎన్టీఆర్ చిత్రంతో మాంత్రికుడి రూట్ కూడా మారిపోనుంది. ఇప్పుడు తెలుగు సినిమా బడ్జెట్లు 300 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు వెళ్తున్నాయి. ఈ స్థాయి బడ్జెట్స్తో తెరకెక్కే సినిమాలు కేవలం తెలుగు మార్కెట్తోనే లాభాల్లోకి రావడం చాలా కష్టం. అందుకే నిర్మాతలు కూడా దేశవ్యాప్తంగా మార్కెట్ ఉన్న దర్శకుల వైపు చూస్తున్నారు, వారినే ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇక హీరోల సంగతి సరే. పాన్ ఇండియా అనే పదం బాగా వినిపిస్తున్నా రాబోయే రోజుల్లో తెలుగు దర్శకుల లక్ష్యం పాన్ వరల్డ్ గా మారినా ఆశ్చర్యం లేదు. రాజమౌళి ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. నాగ్ అశ్విన్ కూడా విజువల్ వండర్స్ మీదే దృష్టి పెడుతున్నాడు. మరికొందరు దర్శకులు అంతర్జాతీయ సాంకేతిక ప్రమాణాలను అందుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రభాస్ చేతిలో చాలా చిత్రాలున్నాయి, కానీ స్పిరిట్ మాత్రమే విడుదల తేదీని ఖరారు చేసుకుంది. మరి మిగతా చిత్రాల సంగతి ఏంటి? స్పిరిట్ కంటే ముందు షూటింగ్ స్టార్ట్ చేసుకుంది ఫౌజీ. ఇంతవరకు విడుదల తేదీ అనేది ఖరారు కాలేదు. దీంతో ఈ సినిమా కోసం డీల్ కుదుర్చుకున్న ఓటీటీ సంస్థ ఫౌజీ రిలీజ్ కు డెడ్ లైన్ ఫిక్స్ చేసిందట. చేస్తే ఈ ఏడాది విడుదల చేయండి లేదా డీల్ క్యాన్సిల్ చేసుకోండి అంటోందట. రాక సంక్రాంతికొచ్చాడు రెబల్ స్టార్, కానీ సినిమా నిరుత్సాహపరిచింది. చేతిలో ఇంకా చాలా చిత్రాలున్నాయి, కానీ మళ్లీ ప్రభాస్ దర్శనం కావాలంటే అభిమానులు వచ్చే ఏడాది మార్చి వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే మార్చి 5న స్పిరిట్ మూవీ రిలీజ్ కాబోతోంది. కానీ స్పిరిట్ కాకుండా ప్రభాస్ మరో చిత్రంలోనూ నటిస్తున్నాడు, అదే ఫౌజీ. సీతారామన్ దర్శకుడు ప్రస్తుతం హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న భారీ చిత్రం ఇది. ఆజాద్ హింద్ ఫౌజ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా ఇమాన్వి నటిస్తోంది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారట. నిజానికి ఆగస్టులోనే విడుదల కావాల్సి ఉన్నా షూటింగ్ పూర్తి కాకపోవడంతో సినిమా విడుదల ఆలస్యం అవుతోంది. దీంతో అసలు ఈ ఏడాది ఫౌజీ విడుదల ఉంటుందా లేదా, లేక వచ్చే ఏడాది పోస్ట్ పోన్ అవుతుందా అనే రూమర్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. అయితే ఫౌజీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసిన నెట్ఫ్లిక్స్ ఇదే ఏడాది ఈ సినిమా విడుదల కావాలని పట్టుబడుతోందట. లేదా ముందుగా మాట్లాడుకున్న డీల్ వాల్యూను తగ్గిస్తాం అంటోందట. దీంతో ఇదే ఏడాది సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది.
ప్రభాస్ ఓ వైపు స్పిరిట్ షూటింగ్ లో పాల్గొంటూనే మరోవైపు ఫౌజీని కూడా పూర్తి చేసేందుకు డే అండ్ నైట్ శ్రమిస్తున్నట్టుగా సమాచారం. తక్కువ కాలంలో తెలుగులో లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ గా మారింది మైత్రి. పుష్ప 2తో పాన్ ఇండియాను షేక్ చేసింది. డ్రాగన్, ఫౌజీ లాంటి చిత్రాలను లైన్లో పెట్టింది. పనిలో పనిగా కోలీవుడ్ పై స్పెషల్ ఫోకస్ పెడుతోంది. అక్కడి హీరోలతో ఈ మధ్య కాలంలో వరుసగా మూవీస్ కమిట్ అవుతోంది. తెలుగులో డ్రాగన్, ఫౌజీ, రణపాలి లాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్, ఇరుముడి లాంటి క్రేజీ లైనప్ తో దూసుకుపోతోంది మైత్రి మూవీ మేకర్స్. ఇదే సమయంలో కోలీవుడ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. కొద్ది రోజుల క్రితమే ధ్రువ్ విక్రమ్ తో కొత్త సినిమాను అనౌన్స్ చేసింది మైత్రి. కోలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ తో మైత్రి మూవీ మేకర్స్ ఒక బిగ్ ప్రాజెక్టు చేస్తోందని సమాచారం. 5 ఏళ్ల క్రితం చెక్ అనే చిత్రం తెరకెక్కించి సినిమాలకు విరామం ప్రకటించిన చంద్రశేఖర్ ఏలేటి ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ తో మూవీ కోసం ఒక కథను సిద్ధం చేస్తున్నాడట. త్వరలోనే ప్రదీప్ రంగనాథన్, చంద్రశేఖర్ ఏలేటి కాంబో ఫిక్స్ కానుందని టాక్ వినిపిస్తోంది. గత ఏడాది అజిత్ చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీతో కోలీవుడ్ కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మైత్రి మూవీ మేకర్స్. ఆ తర్వాత అదే స్పీడ్ లో ప్రదీప్ రంగనాథన్ హీరోగా డ్యూట్ చిత్రాన్ని తీసి 100 కోట్ల వసూలను చూసింది. రీసెంట్ గానే మరో తమిళ హీరో సూరితో కొత్త ప్రాజెక్టు ప్రకటించింది. ఇప్పుడు ధ్రువ్ విక్రమ్, ప్రదీప్ రంగనాథన్ తో కొత్త చిత్రాలు తెరకెక్కించేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు షింబుతోనూ మైత్రి చేతులు కలిపే అవకాశాలు ఉన్నాయట. చాలా కాలంగా కోలీవుడ్ డైరెక్టర్స్ తో మూవీ చెయ్యాలనుకుంటున్నాడు నాని. కానీ తెలుగు చిత్రాలతోనే సరిపోతోంది. ఈ మధ్య పారడైజ్ లాంటి పాన్ ఇండియా మూవీ కూడా చేస్తున్నాడు. కానీ తమిళంలో మాత్రం సినిమా చేయలేకపోతున్నాడు. ఇప్పటికే 2 తమిళ దర్శకులతో చేయాల్సిన ప్రాజెక్టులు హోల్డ్లో పడ్డాయి. దీంతో ఇటీవల బ్లాస్ట్ తీసి కోలీవుడ్కు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్తో నేచురల్ స్టార్ డిస్కషన్స్ జరుపుతున్నాడట. నాని అంటే ఒకప్పుడు ఏడాదికి 3 చిత్రాలు విడుదల చేసేవాడు. కానీ ఇప్పుడు ఏడాదికి ఒక్క సినిమాను కూడా విడుదల చేయలేకపోతున్నాడు. ఆగస్టు 21న రిలీజ్ కావాల్సిన పారడైజ్ సెప్టెంబర్కు పోస్ట్ పోన్ కానుందని జోరుగా ప్రచారం సాగుతోంది. పారడైజ్ తర్వాత ఏంటి అంటే నాని పరిస్థితి కొంత కన్ఫ్యూజన్ గానే ఉంది. ఎందుకంటే పారడైజ్ తర్వాత నాని ప్లాన్ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని ఇతర హీరోల దగ్గరికి వెళ్లిపోతున్నాయి. హాయ్ నాన్న దర్శకుడు విజయ్ దేవరకొండతో మూవీ చేస్తున్నాడు. ఇక సుజిత్ కూడా ఓజీ 2కు వెళ్తున్నాడని టాక్ ఉంది. మరి బ్లడీ రోమియో ప్రాజెక్టు పరిస్థితి అంటే క్లారిటీ లేదు. మరోవైపు కొంతకాలంగా కోలీవుడ్ డైరెక్టర్స్ తో మూవీస్ చేసేందుకు నాని ఆసక్తిగా ఉన్నాడు. ఇందులో భాగంగానే డాన్ డైరెక్టర్ సివి చక్రవర్తితో మూవీ చేయాలనుకున్నాడు. కానీ కుదరలేదు. ఆ తర్వాత జై భీమ్ దర్శకుడితోనూ చర్చలు జరిపాడు నాని. కానీ ఇది కుదరలేదు. ప్రస్తుతం బ్లాస్ట్ డైరెక్టర్ సుభాష్ తో స్టోరీ డిస్కషన్స్ జరుపుతున్నాడట. అన్ని కుదిరితే పారడైజ్ తర్వాత ఇదే కాంబినేషన్ లో నాని కొత్త చిత్రం చేసే అవకాశాలు ఉన్నాయట.